హాయ్ ఫ్రెండ్స్, మీ డెస్క్టాప్, ల్యాప్టాప్ లేదా మీ మొబైల్ కీప్యాడ్ని గమనిస్తే అందులో ఏబిసిడి కీస్లు ఒకదాని తర్వాత ఒకటి కాకుండా దూరంగా గందరగోళంగా ఎందుకు ఉంటాయో తెలుసుకుందామా. ఇప్పుడు మనం వాడుతున్న కీబోర్డ్ని క్వెటీ ఫార్మాట్ కీబోర్డులు అంటారు. టైప్ రైటర్ని కనిపెట్టిన క్రిస్టోఫర్ లారెన్ షోల్స్ అనే వ్యక్తి ఈ తరహా కీబోర్డు 1870లో అనేక విఫలమైన ప్రయోగాల తర్వాత రూపకల్పన చేశారట. అంతకుముందు ఏబిసిడీలు వరుసగా ఉన్న కీబోర్డుపై ఆయన కొన్ని ఇబ్బందులు గమనించారంట. ఇంగ్లీష్ భాషలో కొన్ని అక్షరాలు అతి ఎక్కువ సార్లు, కొన్ని అయితే అతి అరుదుగా వస్తుంటాయి. ఉదాహరణకు క్యూ, జెడ్, డబ్ల్యూఎక్స్ వంటి లెటర్స్ వాడకం తక్కువగా ఉంటుంది. ఇక అచ్చులైన ఏఈఐఓయులతో పాటు పిబిఎల్ఎంఎన్కేఎల్ వంటి లెటర్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. అది గమనించిన ఆయన అక్షరాల మీద తీవ్రమైన ఒత్తిడి లేకుండాను ఎక్కువ సార్లు ఉపయోగించే అక్షరాలు చేతి వేలకు అనుకూలమైన స్థానాల్లో ఉండేలాను టైప్ మిషన్ కీబోర్డ్ ను రూపొందించారట. ఈ కీబోర్డ్ ఫార్మాట్ ప్రకారం మొదటి వరుసలో మొదటి 6 అక్షరాలు QWERTY ఉంటాయి. వీటినే కలిపి క్వెటీ కీబోర్డ్ ఫార్మాట్ గా ప్రాచుర్యం పొందింది. తరువాత అన్ని కీబోర్డులకు ఈ క్వెటీ నమూనా మాత్రమే ఎంపిక చేయబడింది. మొత్తానికి ఎక్కువగా ఉపయోగించే కీస్ ను చేతి వేలకు అందుబాటులో ఉండేలా ఈ కీబోర్డ్ ను తయారు చేశారు.